ఆకలిగా ఉందా? వంట చిటికలో చేసి పెడతాను. అదేం లేదమ్మా. ఈరోజు గుడిలో పూజ కోసమని వెళ్ళినప్పుడు ఎద్దు గాయత్రిని పడవడానికొచ్చింది. దాంతో మనసేం బాలేదమ్మా. ఎందుకమ్మా అంత చిన్నదానికే అలా ఎందుకు కంగారు పడతావు? నీకేమీ కాదు. ఆయన ఇలాంటివి జరిగినప్పుడు దిష్టి తీయాలి. ఇంట్లో వాళ్ల దిష్టి, పొరుగు వాళ్ల దిష్టి, ఏ దిష్టి పడిందో నీ మీద నేను తీస్తాను కదా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో ఉన్న వాళ్ల దిష్టి, బయట వాళ్ల దిష్టి, అందరి దిష్టి పోవాలి. తూతూ అనమ్మా. తూతూ. అంతే కదా బా. కృష్ణ గారు అంతే కదా? అంతే అంతే. ఎవరి దిష్టి తగలకూడదు. గాయత్రికి అసలు తగలకూడదు. ఈ దెబ్బతో నీ ఆట కట్టు గాయత్రి. నిన్నెవ్వరూ కాపాడలేరు. రక్షించే వాళ్ళు కూడా ఈ ఇంట్లో ఎవ్వరూ లేరు. రసం మరిగిపోయినట్టుంది, అది కూడా తీసుకొచ్చేసాయి. మావయ్య, ప్లాన్ సక్సెస్. గాయత్రికి ఇష్టమైన రాగి సంకట్లో పాయిజన్ కలిపేశాను. సూపర్. శివ శివ స్వస్తి భవతు. ఓం శివ శివ ఓం శివ శివ ఓం శివ శివ స్వస్తి భవతు. ఓం శివ 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 స్వస్తి భవతు. శివ 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 స్వస్తి భవతు. శివ 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 స్వస్తి. చాలు చాలు. తినమ్మా.
నీళ్లు తాగమ్మా. అది కంగారు పడకుండా నెమ్మదిగా తినమ్మా. తిను. వంటలన్నీ చాలా బాగున్నాయమ్మా. అమ్మా, మీరు చేసిన వంటలు నా కూతురు త్రిపురని గుర్తు చేశాయి. నా కూతురు కూడా ఇలాగే చేస్తుంది. రే అనంత్, వంటలన్నీ బాగున్నాయా? అమ్మా, అయ్యో అదేమీ లేదు బాబు. మీ పేరు ఎలా తెలుసని అనుకుంటున్నావేమో. ఇందాక వంటలు చేస్తూ